ప్రజాస్వామ్యం పక్కదారి పట్టడం, ప్రజాస్వామ్యం చచ్చిపోవడం ఎప్పుడు జరుగుతుంది? ప్రజాస్వామ్యబద్ధమైన వ్యవస్థలు నాశనం చేసినప్పుడు. అట్లాంటిది గతంలో జరిగిందా? ఖచ్చితంగా జరిగింది. ఎక్కడైతే అమెరికాలో ప్రజాస్వామ్య వ్యవస్థను కుప్పకూల్చిన తర్వాత జరిగిందే కదా లాస్ట్ ట్రిప్ జరిగినటువంటిది. ఈ ట్రిప్ అట్లాంటిది జరుగుతుంది. యాక్చువల్గా ఇప్పుడు మనకి బెంగాల్లో ఏం చేస్తున్నారు, విదేశాల నుండి వచ్చినటువంటి వాడికి లోకల్గా ఓ ఓటర్ ఐడి కార్డు ఇచ్చేసి దాన్ని బేస్ చేసుకుని, రేషన్ కార్డు దాన్ని బేస్ చేసుకుని, స్థలం దాన్ని బేస్ చేసుకుని అక్కడ ఉండేటట్టు ఏర్పాటు, ఫైనల్గా ఇవన్నిటి బేస్ చేసుకుని ఆధార్ కార్డు ఇచ్చేసి ఇక్కడ ఉంచేస్తున్నాడు. వాడు ఈ దేశపు ఎన్నికల్ని వాడు ప్రభావితం చేస్తున్నాడు. అట్లాగే అమెరికాలో కూడా శరణార్థులకి అట్లాంటిది ఏదైనా జరుగుతుందా? మామూలుగా అయితే ఎవరు అక్కడ మనం వెళ్తేనే 1,00,000 తతంగాలు ఉంటాయి. ఎయిర్పోర్ట్ నుండి వెనక్కి పంపిస్తూ హింసించి పంపిస్తారు. అట్లాంటిది శరణార్థులు మాత్రం దర్జాగా వెళ్తున్నారు. లేటెస్ట్గా చూస్తే న్యూయార్క్ సిటీలో ఒక వ్యక్తి స్టేట్మెంట్ ఏంటంటే, అది వీడియో వైరల్ అవుతుంది. డెమోక్రాట్ అఫీషియల్స్ తనకి ఓటు హక్కు ఇచ్చారని, అప్కమింగ్ ఎలక్షన్స్లో కమలా హ్యారిస్కి ఓటేస్తానని చెప్పి ఆవిడ శరణార్థులకి, ఇల్లీగల్గా అక్రమ చొరబాటుదారులకి సహకరించేటటువంటి మనిషి అన్నటువంటిది ప్రకటించడం అన్నది సంచలనం సృష్టిస్తోంది. ఇది జరిగిందంటే కనుక ఎన్నికల్ని బయట నుండి వచ్చినటువంటి శక్తులతో ప్రభావితం చేయాలనుకునేటటువంటి మమతా బెనర్జీ బాటలో ఆదేశం కూడా వెళ్ళింది అనుకోవచ్చు.